గం గం గణపతే నమ గం గం గణపతే నమ గం గం గణపతే నమ. ఈరోజు పౌర్ణమితో కలిసి వచ్చింది కాబట్టి సత్యనారాయణ పీఠం మీద లోపల అన్నవరం అదే అక్కడ వెళ్ళినప్పుడు చిన్న విగ్రహం ఇచ్చారు. అప్పుడు సత్యనారాయణ వ్రతం చేస్తే అది లోపల పెట్టాను. బయటనేమో ఇది బంగారపు విష్ణుమూర్తి కలశము. ఈరోజు నేను ప్రతి పౌర్ణమిగా కుదిరినప్పుడల్లా 5 కథలు చదువుతున్నాను. అంతే, పంతులు లేకుండా పూజ చేసుకుంటున్నాను. ఇది చూడండి, ఇది విధము అయితే చెప్పాను కదా. ఇది ఏంటంటే మనకు దీపము ముందుకు ఇట్లా పెట్టి వెలిగిస్తే ఇదవుతుందని ఇలాంటివి దొరుకుతాయి అన్నట్టు. నీళ్ళల్లో వెలిగించే దీపం అన్నట్టు, దానికి ఇట్లా పెట్టి లోపల పెట్టాను దీపం కుందుకు. ఇది ఈరోజు పూజ పౌర్ణమితో వచ్చింది సోమవారం. అదేవిధంగా ఈరోజు శివుడు కాబట్టి సోమవారం వచ్చింది కాబట్టి శివునికి అభిషేకం చేస్తున్నాను. ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ. తర్వాత వాటర్తో అభిషేకం చేస్తున్నాను. ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ హలాన్ని స్వీకరించాడు, నీలకంఠుడయ్యాడు పరమశివుడు.